హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయం సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈరోజు నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. మీకు అందరికీ డౌట్ రావచ్చు, వెబ్సైట్ నైట్ వర్క్ కాలేదు, మార్నింగ్ దగ్గర వర్క్ కాలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరిగింది అని చెప్పి నైటే కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మెసేజెస్ అయితే రావడం జరిగింది. ఎగ్జాంపుల్ చూసుకుంటే వైజాగ్లో ఈరోజు స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. కొన్ని జిల్లాల్లో రేపు స్టార్ట్ కాబోతుంది, కొన్ని జిల్లాల్లో నవంబర్ 5వ తేదీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కాబోతోంది. ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే అభ్యర్థులు వెళ్ళారో వాళ్ళు నాకు క్లియర్గా మెసేజ్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి, ఆర్డర్లో అయితే ఉండాలి, సో ఏమేమి తీసుకొని వెళ్ళకూడదు, ఏదేది తీసుకొని వెళ్ళాలి క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. స్టడీ సర్టిఫికేట్స్ సంబంధించి ఏదైనా సరే తప్పులుంటే హోల్డ్లో పెట్టేస్తున్నారు. కాబట్టి అభ్యర్థులందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఉంది. సో సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా అయితే ఉండాలి, లేకపోతే హోల్డ్లో అయితే పెడతారు. వాళ్ళు కొంత సమయం అనేది ఇస్తారు, ఆ సమయంలోపు మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే మీకు ఈ జాబ్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పి పెట్టేస్తారు. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి మీరైతే గమనించండి. అలాగే పూర్తి వివరాలు అయితే చెప్తాను, వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని ఫస్ట్ లైక్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూసుకుందాం. సో ఇక్కడ మెయిన్గా మన సబ్స్క్రైబరు అలాగే మన ఫ్రెండ్ అయిన ఇక్కడ సత్యకృష్ణకి నిన్న నైటే వైజాగ్ సంబంధించి వార్డ్ శానిటేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలిచడం అయితే జరిగింది. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో తను ఏ విధంగా ఫేస్ చేశాడు పూర్తి వివరాలు అయితే నాకు చెప్పడం అయితే జరిగింది మెసేజెస్ రూపంలో. మీరైతే ఇక్కడ గమనించవచ్చు, మెసేజెస్ రూపంలో నాకైతే చెప్పడం జరిగింది సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, సో మొత్తం వివరాలు నాకైతే చెప్పడం జరిగింది. మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఈ విధంగా అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారన్నా అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది కంపల్సరీగా తీసుకొని రావాల్సి ఉంటుంది. మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అంటే ఇలాంటి ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారు. ఓకే, నేను పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చెప్తాను. ఈ మెసేజెస్ అంతా చదివామంటే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేను తను ఏదైతే మెసేజెస్ అయితే చేశాడో నేను అవన్నీ చదివాను. సో ఇప్పుడు మీకైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యకృష్ణకి థ్యాంక్స్ అయితే చెప్తాము, ఎందుకంటే తను మొత్తం వివరాలు నాకు చెప్పడం అయితే జరిగింది. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. నేను ఇప్పుడైతే మీకు తను ఏదైతే మెసేజెస్ చేశాడో అవన్నీ చెప్తాను. దానికన్నా ముందుగా ఇక్కడ మనకు సర్టిఫికేట్స్ అనేవి ఆర్డర్లో అయితే ఉండాలి, ఆ ప్రొఫార్మా కూడా పంపించడం అయితే జరిగింది. నేను కావాలంటే ముందుగానే మీరు ఎవరైనా ఇది రాసుకొని తీసుకొని వెళ్తాను అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు రాసుకొని తీసుకొని అయితే వెళ్ళండి. ఇదే ఉంటుంది ప్రతి జిల్లాలో కూడా, ఓకేనా. సో అక్కడ వెళ్ళాక ఒక కాపీ కూడా ఇస్తారు. అక్కడ వెళ్ళాక మీరు టెన్షన్ పడకుండా ఉండాలి, ముందుగానే రాసుకొని వెళ్తాము అంటే నేను కింద పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని తీసుకొని అయినా వెళ్ళండి. లేదు అంటే అక్కడికే వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఫామ్ అనేది ఇస్తారు. ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అంటే అక్కడ ఫిల్ చేసి ఆ సర్టిఫికేట్స్ అన్ని ఆర్డర్ పెట్టుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగానే మీరు ఈ ప్రొఫార్మాని ఫిల్ చేసి సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళారంటే త్వరగా అయితే మీది అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చూడండి, ఓకేనా. నేను ఇప్పుడైతే పూర్తి వివరాలు చెప్తాను. ఇప్పుడు మీరు ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనేది ఇక్కడ వివరాలు ఉంటాయి. దాని ప్రకారం మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబరు, ఓకేనా. హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ కూడా ఒక కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ పేరు అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఏ కేటగిరీ, ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ టిక్ అయితే కొట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, కాంటాక్ట్ నెంబరు, అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ నుండి మనకు మెయిన్గా ఈ సర్టిఫికేట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ సర్టిఫికేట్స్లో ఫస్ట్ చూసుకుంటే ఏ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ డౌన్లోడ్ ఫ్రమ్ VSWS వెబ్సైట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదేంటి అంటే మీరు అప్లై చేసే టైంలో ఏ కాపీ ఆఫ్ అప్లికేషన్, మీరు అప్లై చేసే టైంలో అప్లికేషన్ పెట్టింటారు కదా, సో ఆ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఎస్ఆ నోవా అని టిక్కు కొట్టాల్సి ఉంటుంది. వాళ్ళు చెక్ చేస్తారు, మీరు పెడితేనే ఎస్ అని కొడతారు, ఓకేనా. అది అందరి దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, లేదు అంటే వెబ్సైట్లో లభిస్తుంది, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనం అప్లై చేసే టైంలో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 2 ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, ఓకేనా. 2 ఫొటోస్. దాని తర్వాత కాపీ ఆఫ్ హాల్ టికెట్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. హాల్ టికెట్, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్లో, అక్కడే డౌన్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. నేను ఆఫ్టర్నూన్ కూడా ఒక వీడియోలో చెప్పాను, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, మళ్ళీ సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్సే మన కింద ఆప్షన్ ఇచ్చారు, అప్లోడ్ సర్టిఫికేట్స్ అని, ఓకే. దాని తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్, 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదో ఒకటి, ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఈ 10th సర్టిఫికేట్ అయితే పెట్టచ్చు. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాస్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ దగ్గర
చాలామందికి హోల్డ్లో పెడుతున్నారంట. తను సత్యకృష్ణ చెప్పింది నాకు చూసుకుంటే చాలామందికి హోల్డ్లో పెడుతున్నారు. మెయిన్గా ఎవరైతే 1990 టు 2000 ఈ సమయంలో ఈ 10th క్లాస్ వరకు కంప్లీట్ చేసి ఉంటారు కదా, ఆ సమయంలో చూసుకుంటే చాలామంది ప్రైవేట్ స్టడీస్ అంటే ప్రైవేట్ స్కూల్స్లో అప్పుడు రికగ్నైజ్డ్ లేకుండానే చదివేసి ఉంటారంట. సో ఈ విధంగా చదివినప్పుడు సీరియల్ నెంబర్ అనేది ఉండదు ఆ స్కూల్స్కి. సో ఇలా లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందంట ఎంఆర్ఓ దగ్గర. కాబట్టి ఎవరైతే ఈ 2000 బిఫోరు ప్రైవేట్ స్కూల్స్లో చదివి ఉంటారు కదా, వాళ్ళందరూ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోండి ఇప్పటి నుండే. ఎవరైనా ప్రైవేట్ స్టడీ చేసింటే ఓపెన్ స్కూల్స్లో చదివింటే మాత్రం రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ దగ్గర ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఆ జిల్లాకు సంబంధించి లోకల్ స్టేటస్ అనేది వర్తించదు, మీ ఉద్యోగాన్ని హోల్డ్లో పెట్టేస్తారు. వాళ్ళు కొంత సమయం అనేది ఇస్తారు, ఆ సమయం లోపల మీరు సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఉద్యోగం మీకు కాకుండా వేరే వాళ్ళకు అలాట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్గా 4th to 10th అన్నారు, అట్లీస్ట్ 6th to 10th అయినా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మాత్రం రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు, ఒక ప్రొఫార్మా మీద సైన్ చేసి ఇస్తారు. ఇంతకుముందు మనకు మీ సేవలో ఇచ్చేవాళ్ళు, ప్రజెంట్ అయితే ఇవ్వట్లేదు. మీరు మాన్యువల్ ఫార్మాట్ మీద సైన్ చేయించుకోండి ఎంఆర్ఓ దగ్గర. ఓకే, దాని తర్వాత చూసుకుంటే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అన్నారు, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. పాతవి హోల్డ్లో పెట్టేస్తారు, పాతవి తీసుకొని వెళ్ళారంటే హోల్డ్లో పెట్టేస్తారు. ముందుగానే చెప్తున్నాను, రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకే, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్లు, సదరం సర్టిఫికేట్లు. ఓకే, దాని తర్వాత స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్లు. ఓకే, స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్లు. చాలామంది పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ మా దగ్గర ఉన్నాయి, మాకు స్పోర్ట్స్లో జాబ్ వచ్చింది, మాకు జాబ్ ఇస్తారా అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి, వాళ్ళే పంపించేస్తారు. ఓకేనా, మెరిట్ ఉండాలండి. స్పోర్ట్స్ కోటాలో మీరు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ పనిచేయవు. మీరు విన్నర్ అయినా అయి ఉండాలి, లేకపోతే రన్నర్ అయినా అయి ఉండాలి. ఓకేనా, స్పోర్ట్స్లో ఒకవేళ మీకు జాబ్ వచ్చినా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేశారు అంటే మీకు పార్టిసిపేషన్కి ఉద్యోగాలు ఇవ్వరు. విన్నర్ ఆర్ రన్నర్ ఉండాలి. ఓకే, వెళ్ళండి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళండి. యాక్సెప్ట్ చేస్తే ఓకే, రిజెక్ట్ చేస్తారు మ్యాక్సిమం ఏది పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉంటే. ఓకే, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేటు. తర్వాత ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఓకేనా, ఇక్కడ క్రీమీ లేయర్ అన్నారు కానీ దాన్ని నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అంటారు. ఓకే, దాన్ని తర్వాత ఎవరైతే స్టడీ సర్టిఫికేట్స్ కాకుండా ఓపెన్లో చదివిన ప్రైవేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు మాత్రం, ప్రైవేట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్టడీ అంటే రికగ్నిషన్ ఉండవు కొన్ని స్కూల్స్కి, అలాంటి వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేటు. తర్వాత యాంటీ యాక్సిడెంట్ వెరిఫికేషన్ అంటే మనకు వెబ్సైట్లోనే యాంటీ యాక్సిడెంట్ వెరిఫికేషన్ ఫామ్ అని ఇచ్చారు. ఆ ఫామ్ని ఫిల్ చేసి మనము సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకొని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత చూసుకుంటే ఎక్స్పీరియన్స్, ఎవరైనా వెయిటేజ్ సంబంధించి ఉంటారు కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు. తర్వాత 2 sets ఆఫ్ ప్రింట్స్ అన్నారు. ఏం ప్రింట్స్? ఫస్ట్ మనము వెబ్సైట్లోకి, గ్రామ సచివాలయం వెబ్సైట్లోకి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అక్కడే మనకు ఒక డౌన్లోడ్ ఆప్షన్ అని ఇస్తారు, ఆ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్స్ అన్నీ. ఓకే, దాని తర్వాత మనం చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఓకే, దాని తర్వాత ఏదైనా సర్టిఫికేట్స్ అదర్ మెన్షన్ చేసింటే ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఏదైతే ఇక్కడ మనము అప్లోడ్ చేసి ఉంటామో సర్టిఫికేట్స్ దాని మీద మీరే సైన్ చేసుకోవాలి, మీరే సైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సెల్ఫ్ అటెస్టేషన్ అన్నారు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. కాబట్టి మీరే సైన్ చేసుకోవాల్సి ఉంటుంది. గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే అవసరం అయితే లేదు. తర్వాత డిగ్నిటీగా అయితే వెళ్ళండి, మాస్క్ తీసుకొని వెళ్ళండి. థర్మల్ స్కానింగ్ అయితే చేస్తున్నారు వెరిఫికేషన్ సెంటర్స్ దగ్గర. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే టీ షర్ట్స్, జీన్స్ ప్యాంట్ల మీద అయితే వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్. నేను ఈరోజు జరిగింది చెప్తున్నాను, సత్యకృష్ణ చెప్పిన మాటల ప్రకారం చెప్తున్నాను. సో కొంతమంది టీ షర్ట్స్, నైట్ ప్యాంట్లు ఇలాంటివన్నీ వేసుకొని వస్తున్నారంట. డిగ్నిటీగా వెళ్ళండి, అది ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ లాగే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారంటే అక్కడ అధికారులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారంటే నీట్గా వెళ్ళాల్సి ఉంటుంది. అదొక ఇంటర్వ్యూ ప్రాసెస్ లాంటిది. దానికి నైట్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేసుకొని వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా తిడతారు. కొంతమందికి ఈరోజు తిట్టారంట, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. నైట్ ప్యాంట్లు ఇలాంటివి కాకుండా, టీ షర్ట్లు కాకుండా మంచి డిగ్నిటీగా ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి. ఓకేనా, సో ఇది పూర్తి వివరాలు. అయితే ఇంకో విషయం ఏంటంటే 1:2 పద్ధతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తున్నారు. ఒక ఉద్యోగానికి ఇద్దరిని పిలుస్తున్నారు. ఓకేనా, ఒక ఉద్యోగానికి ఇద్దరిని పిలుస్తున్నారు. ఇదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వస్తానే మీకు ఉద్యోగం ఫైనల్గా వచ్చేసినట్టు కాదు.
11వ తేదీ తెలుస్తుంది పూర్తి వివరాలు అనేది. ఇప్పటికే 6 జిల్లాలకు సంబంధించి మెరిట్ లిస్టు వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది. రేపటి నుండి ఇంకా చాలా జిల్లాల్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే జరగబోతోంది. సో అభ్యర్థులందరూ సిద్ధంగా ఉండి సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకొని సక్సెస్ఫుల్గా వెయిట్ చేయండి. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్స్ మాత్రం మనకు 11వ తేదీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, మీకు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నాకు ఈ సత్యకృష్ణ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు కదా, తను చెప్పిందే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ సంబంధించి కూడా తను చెప్పిందేనే మీకు అయితే నేను చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, ఫస్ట్ సత్యకృష్ణకి థ్యాంక్స్ అయితే చెప్పాల్సింది ఉంది ఖచ్చితంగా. ఓకేనా, సో ఇది మొత్తం వివరాలు అయితే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం మొత్తం వివరించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.